గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ మొదలైంది. బల నిరూపణ కోసం ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ రోజు మేయర్ హరివెంకట కుమారి భవితవ్యం తేలిపోనుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన టీడీపీ బల పరీక్షలో నెగ్గాలంటే 75 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసం ఎదుర్కొంటున్న తరుణంలో క్యాంప్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ 34 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది. మలేషియాలో క్యాంప్ పెట్టేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్ట్కు తీసుకెళ్లింది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 111 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 2 జనసేన ఎమ్మెల్యేలు మొత్తం 58 మంది అవిశ్వాస తీర్మాన నోటీసుపై సంతకం పెట్టారు. 2/3 మెజారిటీ ఉంటే తప్ప మేయర్ను దించడం సాధ్యం కాదు. అంటే ఎక్స్ అఫీషియోతో కలిపి 75 మంది సభ్యులు అవసరం. ఈ సంఖ్యాబలం కావాలంటే కూటమికి కనీసం 4 కార్పొరేటర్లు అవసరం. దీంతో ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే వాదన వినిపిస్తోంది. బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ సృష్టించవచ్చు. వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభ